హాయ్ బాబాయ్ సూపర్ ఏయ్ కానా సే ఎంట్రా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా. సో నా ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా త్వరగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మేమైతే సిప్లో ఉన్నాము. సిప్ లోపల అయితే కాయిన్ లోపల ఉన్నాము. కాయిన్ లోపల ఉన్నటువంటి డోర్స్ అయితే లైట్గా తెరిచారు. అక్కడి నుంచి అయితే పేపర్ రోల్స్ అవి కింద పడేశారు. అలాగే బ్లాక్ పేపర్ కూడా. ఇక్కడైతే మనము బ్లాక్ పేపర్ అలాగే పేపర్ రోల్ అయితే మనం కింద ప్యాకింగ్ చేయాలన్నమాట. థర్మోకోల్ షీట్ కూడా మనము పక్క సైడ్ వేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ కాయిన్స్లో ఉన్నటువంటి గ్యాంగ్ అందరు 14 మంది దాకా ఉంటారు. ఆ 14 మందిలో ఒక గంగూబాయ్ ఉంటాడు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రీతిగా అయితే కవరు అలాగే పేపర్ అయితే ప్యాకింగ్ చేసి అలా వదిలేస్తాం అనమాట. అలా చేసిన తర్వాత పైన నుంచి క్రాన్ల ద్వారా రైస్ బ్యాగ్స్ని అయితే కింద దించుతారు అనమాట. కింద దించిన తర్వాత అక్కడైతే 14 మందిలో ఒక గంగూబాయ్ అయితే ఆ గ్యాంగ్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ గ్యాంగ్ అంతా ఆ గంగూబాయ్ చెప్పినట్లుగానే వినాల్సి ఉంటుంది. ఆ సిక్కాని అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదైతే సిక్కా అయితే కింద కాయిన్ లోపల అయితే ప్యాకింగ్ చేసినటువంటి కవర్ పైన అయితే అక్కడ దించుతూ ఉంటుంది అనమాట. అక్కడ దించేస్తారనమాట. అది ఇద్దరేసి సర్దడం అయితే జరుగుతుంది అనమాట. చూసారు కదా కాయిన్ అయితే ఎంత పెద్దది ఉందో. వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట. ఈ రూమ్ కాయిన్లో ఫస్ట్ ఇయర్ అనమాట. మా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది అనమాట. అయితే ఈ యొక్క ఆర్యని చేయడానికి అయితే 14 మంది ఉంటాము. 15వ వాడు గంగూబాయ్ ఉంటాడు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కాయిన్ చాలా పెద్దది ఉంటుంది. కొన్ని టన్నులు, వేల కొద్ది టన్నులు అయితే ఇక్కడ ఫిల్అప్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడైతే ఇన్ఛార్జెస్ ఉంటారు, మనకు కావలసినటువంటి వంట మేస్త్రులు ఉంటారు, అందరూ ఉంటారు అనమాట. అన్నీ కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఈ బ్యాగ్స్ అయితే 50 కేజీలు అయితే రైస్ బ్యాగ్స్ అనమాట. ఇవి ఆ సిక్కా నుంచి అయితే కింద దించిన తర్వాత అది క్రేన్ అనమాట. ఆ క్రేన్ని టేప్ చుట్టేసిన తర్వాత మనము తాళ్ళు అయితే తీసేయడం అయితే జరుగుతుంది. చాలా మంది ఫ్రెండ్స్ అయితే చాలా కొత్తగా వచ్చారు. చాలా కొత్తగా రావడం వల్ల వీడియోస్ తీసుకోవడం ఏదో చేస్తారనమాట. బ్లూ కలర్లో మనకి బ్యాగ్స్ వచ్చాయి. ఫస్ట్ కాయిన్, ఫస్ట్ సిక్కా ఇద్దరేసి దాన్ని పట్టు లాగి కింద పడిన తర్వాత మనం సాఫీగా సర్దుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం బస్తాలు అయితే ఒక 200 అబోవ్ 300 అలా వస్తూ ఉంటాయి అనమాట. వాటిని మనం లైన్ సర్దేసుకోవడమే. అక్కడ వర్క్ అయితే ఎవరు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. చక్కగా పని చేసుకుంటూ ఉండిపోవచ్చు. కాకపోతే ఏంటంటే మనము గంగూబాయ్ చెప్పినట్లుగానే వినాలి. గంగూబాయ్ కూడా వర్కర్స్ కింద చేస్తున్నటువంటి వర్కర్స్ ఆ పని వాళ్ళ మాట కూడా అతను వినాలన్నమాట. ఎక్కడ దించమంటే అక్కడ దించుకొని పని చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం విసరడానికి లాంగ్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ బస్తాలు అయితే చేసిన తర్వాత ప్యాకింగ్ ఏదైతే ఉందో కొంచెం కవర్ని అయితే మనోళ్ళు ఇటు పక్క సరిగ్గా కవరప్ చేయకపోవడం వల్ల చెకింగ్ ఆఫీసర్ వచ్చి కొంచెం చెక్ చేస్తున్నాడు అన్నమాట. చూసారు కదా, ఫిల్అప్ అవుతుంది. ఆ మూలను బస్తాలు పెట్టి నిలబెడుతున్నారు అన్నమాట. ఆ చెకింగ్ ఆఫీసర్ అయితే తెలుగు రాదు. మనము అతన్ని సైకిల్తోనే హ్యాండ్స్తో సైకిల్ చేస్తూ చేయాలన్నమాట. చూసారు కదా, ఇది బాజీ అనమాట. ఈ బాజీ నుంచి రైస్ బ్యాగ్స్ అయితే వస్తాయి. జట్టి నుంచి తీసుకొస్తారంట రైస్ బ్యాగ్స్ ఆ బాజీల ద్వారా. ఇలా 4 మూలలు అయితే ఉంటాయి. ఇదొక సైడు, ఇటుపక్క సైడు, ఇటుపక్క సైడ్ పాయింట్ అనమాట. మనకు 3 డైమండ్స్ అయితే ఇక్కడ మనం చేస్తాము. మధ్య ఇటు నుంచి కాలువ, ఇటు నుంచి కాలువ అయితే గ్యాప్స్ అయితే మిగిలిచ్చేసి మిగతా అన్నీ సాఫీగా సర్దేసుకుంటాం అనమాట. అదొక జోడి, ఇదొక జోడి. చూసారు కదా, ఇదొక జోడి, తర్వాత అల్లదొక జోడి. అలా సర్దుకోవడం అయితే మనం అలా చేస్తూ ఉంటాం అన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే మనకి ఏమి ఉండదు. ప్రశాంతంగా అయితే పని చేసుకోవచ్చు. కాయిన్ పైన నుంచి అయితే ఇటు రీతిగా ఉంటుంది. ఇది సెకండరీ వాళ్ళు చక్కగా పడుకున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది
షిప్లో ఉండేటటువంటి వ్యూ అది చూస్తున్నారు కదా, అది సిక్కాని తీసుకొస్తుంది. అదో ఆ రోప్ ద్వారా తీసుకొస్తుంది అనమాట, క్రేన్. ఏదో మన చెక్కింగ్ ఆఫీసర్స్ అయితే కుర్రోళ్ళే చాలా చక్కగా చేస్తున్నారు. ఫొటోస్ తీసుకొని అవి పైకి పంపిస్తారనమాట. అవి ఆ చెక్కింగ్ అయితే చాలా చక్కగా చెక్కింగ్ కూడా జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి. ఒకవేళ పొరపాటున వాటర్ బస్తా కానీ, వాటర్లో బస్తా పడ్డా, ఒకవేళ వాటర్ కానీ రైస్ మీద పడ్డా కూడా వేస్ట్ అయిపోతుంది అది. కాబట్టి చాలా నీట్గా అయితే చేయాల్సి వస్తుంది. చూసారు కదా, క్రేన్ ఆపరేటర్ అయితే పైన గ్లాస్లో ఉంటాడు, పైన చివర్లో. ఇది క్రేన్ అనమాట. అలా తీసుకెళ్ళి దించడం అయితే కాయిన్ లోపల అయితే దించేస్తాడు అన్నమాట. చూస్తారు కదా, చాలా స్లోగా దిస్తాడు. సో ఆ సిక్కాను దించేటప్పుడు మనం పైకి చూసుకోవాలి. ఎందుకంటే పొరపాటున బస్తాలు కానీ జారి పడితే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా డేంజర్ అనమాట. అందుకే సైడ్కి తప్పుకోవడం మంచిది. ఎవరైనా సైడ్కి తప్పుకోకుండా అలా ఉండటం కూడా మంచిది కాదు. ఎవరైతే సిక్కా ఉందో వాళ్ళు అలాగా సిక్కానికి వెళ్ళి పట్టుకొని అలా తిప్పుకుంటారు ఎక్కడ కావాలంటే అలాగా. అక్కడైతే ఒక గంగుబాయ్ చూస్తున్నాడు కదా, ఒక థర్మోకోల్ పట్టుకొని అలా ఊపుతున్నాడు. అతనైతే ఆ ఆరికి గంగుబాయ్ చేస్తున్నాడు. అతను చెప్పినట్లుగానే పైన క్రేన్ ఆపరేటర్ వింటాడనమాట. అలా పైన లాగించేస్తారు సిక్కా. ఎందుకంటే మనము ఆ సిక్కాని లాగించారు, కొంచెం లోపలికి వెళ్తాయి కదా బస్తాలు, సర్దడానికి ఇబ్బంది అవ్వకుండా సింపుల్గా సర్దేయచ్చు అనమాట. సో ఏదేమైనప్పటికీ వర్క్ అయితే ఈ రీతిగా అయితే ఉంటుంది కాయిన్లో. అయితే చివరికి మేమైతే ఆ ఓడైతే అయిపోయిన తర్వాత మేమైతే బోట్ నైట్ దించేశారు. అర్ధరాత్రి 3 గంటలకి తెల్లవారుజామున షిప్ అయితే దించేశారు కిందకి. ఎలా దించేశారంటే సడన్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా తెల్లవారిపోయింది వచ్చేటప్పటికి. చాలా 2 hours అయితే పడింది జర్నీ ఆ బోట్ను, ఆ పెద్ద షిప్ నుంచి బయట రావడానికి. ఇది వీళ్ళైతే మన ఫ్రెండ్స్ అన్నమాట. చాలా డల్ అయిపోయారు అనమాట. వర్క్ లేకుండా కూడా దించేశారా. ఇంకా ఉంటే బాగానే, 10 రోజులు చేశాను, ఇంకా 10 రోజులు చేస్తే ఒక 20,000 వచ్చేవలసింది అని. చూసారు కదా తెల్లవారుజామున. అతనే మన గంగుబాయ్. సో గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది, నేను కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఒరిస్సా, ఆంధ్ర మన వాళ్ళందరూ, మన కుర్రోళ్ళు, అరకు, పాడేరు, చింతపల్లి అందరు కూడా వస్తూ ఉంటారు. చివరికి అయితే లాడ్జికి అయితే వచ్చేసాము. బిల్ అయితే ఇచ్చేసాము. బిల్ అయితే చేతికి వచ్చేసిన తర్వాత మనమైతే బిల్ అయితే చేతికి వచ్చేసిన తర్వాత మన హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ హ్యాపీ, చాలా సంతోషపడ్డారు. సో మన గ్యాంగ్కి అయితే మ్యాక్సిమమ్ 15-16 మంది కాబట్టి 10 రోజులు చేసినవి మ్యాక్సిమం 1,00,000 దాటినవి. ఎందుకంటే తక్కువ రోజులు చేసాము. అదే ఎక్కువ రోజులు చేస్తుంటే 2-3 లక్షలు రావాల్సింది. మా మేస్త్రి అయితే చాలా మంచివాడు అని చెప్తాను నేను. ఎందుకంటే అడిగిన వెంటనే డబ్బులు ఇస్తాడు, వర్క్ అయిపోయిన వెంటనే డబ్బులు పేమెంట్ చేసేస్తాడు. చాలా నీట్గా ఉంటాడు, మంచి గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది అన్నమాట. సో అటువంటి గొప్ప మేస్త్రికి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటాను నేను. ఇటు రీతిగా అయితే మాకు డబ్బులు రావడం అయితే జరిగింది. సో చివరికైతే ఎవరి మట్టుకు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే మరలా షిప్కి ఎక్కడం అయితే జరిగింది. సో ఇంతే ఫ్రెండ్స్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరలా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.